హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మోమో హోమ్. ఈ రోజు మన వీడియోలో 1 సంవత్సరం నుండి సంవత్సరంన్నర పిల్లలకు పెట్టే హోమ్ మేడ్ హెల్దీ కిచిడీని చేసి చూపిస్తున్నాను. బేసికల్గా మనం ఎదిగే పిల్లలకి పెట్టే ఫుడ్ ఎప్పుడు హెల్దీగా పెట్టాలనుకుంటాం కదా. పైగా 1 to 3 years పిల్లలకు పెట్టే ఫుడ్ ఎప్పుడు వాళ్ళ డైజెషన్కి ఇబ్బంది పడేలా కాకుండా ఈజీగా అరిగించుకునేలా చేసి పెట్టాలి. సో నేను చేసి చూపిస్తున్న ఈ కిచిడి బేబీస్కి మంచిగా బరువు పెరగడానికి అండ్ ఈజీగా డైజెస్ట్ చేసుకోగలిగేలా ఉంటుందన్నమాట. సో ఈ హెల్దీ కిచిడీని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లో 3 tablespoons స్పూన్స్ పాలిష్ పట్టలేని బియ్యాన్ని వేసుకోవాలి. ఇదనే కాదండి, మనం పిల్లలకు పెట్టే ఏ ఫుడ్ అయినా అన్పాలిష్డ్ తీసుకోవడం మంచిది. ఇప్పుడు 1 tablespoon మసూరి దాల్, 1 tablespoon కందిపప్పు, 1 teaspoon శనగపప్పు, బియ్యానికి సరిపడా ఈక్వల్ క్వాంటిటీలో 3 tablespoons ఓట్స్ వేసుకొని కొద్దిగా మెంతులు కూడా వేసి కొద్దిగా వాటర్ని వేసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక వీటిలో మరొక గ్లాస్ వాటర్ని వేసి మూతను పెట్టి ఒక 30 minutes నానబెట్టుకోవాలి. ఇలా పప్పులను ముందుగా నానబెట్టుకోవడం వల్ల బేబీకి గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది అండ్ డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ని పెట్టుకొని అందులో చిన్నగా కట్ చేసుకున్న బీట్రూట్ కొద్దిగా, ఒక చిన్న సైజ్ క్యారెట్ ముక్కలు కొద్దిగా, పీల్ చేసి కట్ చేసుకున్న స్వీట్ పొటాటో ముక్కలు కొద్దిగా వేసుకొని ఇప్పుడు సోక్ చేసి రెడీగా పెట్టుకున్న పప్పులన్నిటిని వాటర్తో పాటు వేసుకోవాలి. ఇప్పుడు మరొక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని 1/4 teaspoon వాము, 1/4 teaspoon జీలకర్ర, కొద్దిగా పసుపు వేసి కుక్కర్ని మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. అదే కుక్కర్లో కాకుండా నార్మల్గా కుక్ చేస్తే 2 గ్లాస్ వాటర్ని వేసుకొని 30 minutes ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత బాగా కుక్ అయిందో. ఇప్పుడు దీన్ని స్మాషర్తో బాగా మెదుపుకోవాలి. టేస్ట్ కోసం సాల్ట్ యాడ్ చేయాలనుకుంటే ఈ టైంలోనే వేసుకోవాలి. కానీ ఈ వయసు పిల్లలకి సాల్ట్, షుగర్ అనేవి చాలా వరకు అవాయిడ్ చేయడం మంచిది. అవి హెల్త్కి అంత మంచిది కాదు. అండ్ ఇప్పుడు 1.5 teaspoon ఆవు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి అనేది టేస్ట్కి మాత్రమే కాదు, బేబీస్కి వెయిట్ గెయిన్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. పైగా మనం ఇంట్లో చేసుకున్న నెయ్యి అయితే పిల్లలకి పెట్టేదానికి చాలా మంచిది. ఇప్పుడు కంప్లీట్గా కిచిడి అయితే రెడీ అయిపోయింది. మనం ఇందులో యాడ్ చేసిన వెజిటేబుల్స్ అండ్ దాల్స్ బేబీకి మంచి ఎనర్జీతో పాటు మంచిగా గ్రోత్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తాయి. మన ఛానల్లో 7 to 12 months బేబీస్కి పెట్టే హోమ్ మేడ్ ఉగ్గిని వీడియో చేసి అప్లోడ్ చేశాను. కావాలంటే దాన్ని కూడా ఒకసారి చూసేయండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మోమో హోమ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.